హలో అండి. ఈరోజు మనము పాపం గురించి తెలుసుకుందాం. పాపము ఎక్కడ మొదలైంది? ఏదైనా తోటలోనా? ఎందుకంటే మనం చూసుకుంటే చాలామంది క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే ఆదాము పండు తిని పాపం చేశాడు. ఆ పాపము సర్వమానవులందరికీ కూడా వ్యాప్తి చెందింది అని చెప్పేసి చెప్తారనమాట. కానీ లేఖనం ఏం చెప్తా ఉంది? స్క్రిప్చర్ ఏం చెప్తా ఉంది? బైబిల్ ఏం చెప్తా ఉంది? ఆదాము ద్వారా పాపం స్టార్ట్ అయిందా, లేకపోతే అంతకు ముందు నుంచే పాపం స్టార్ట్ అయిందా? ఏంటి నిజాలు ఈరోజు మనం బైబిల్లో నుంచి తెలుసుకోబోతున్నాం. ఓకే, గెట్ రెడీ. మొట్టమొదటిగా జన్మతః పాపులు అని చెప్పడానికి వాళ్ళకున్న ఆధారం ఏమిటంటే పాత నిబంధనలో ఒకే ఒక వచనం, అది దావీదు చెప్పిన వచనం. నేను నా తల్లి గర్భం నుండే నేను పాపిగా పుట్టి ఉన్నాను అని చెప్పేసి చెప్తాడు. అండ్ అలాగే కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఆదాము పాపము మానవాళంతటికీ కూడా వ్యాపింపజేయబడింది అని చెప్పేసి చెప్తారనమాట. కాకపోతే ఇక్కడ మనము ఏదైనా తోటలకి సర్పం ఎలా వచ్చింది అని మనం క్వశ్చన్ అడిగితే, ఆ సైతాను ఎక్కడి నుంచి వచ్చాడని మనం అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో నుంచి తీసి వాళ్ళు చూపిస్తారు. ఈవెన్ దో అది కాంటెక్స్ట్కి, అది లూసిఫర్కి సంబంధం లేకపోయినా కూడా సరే, వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం చదివి దాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఏంటి అది? ఈ ఎజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో లూసిఫర్ గురించి వ్రాయబడి ఉంటుంది. యాక్చువల్లీ ఇది రాసింది రాజుకు సంబంధించి, లూసిఫర్కి సంబంధించింది కాదు. కానీ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి వాళ్ళ అనుకున్న వాళ్ళ యొక్క వేలోనే మనము ఇది లూసిఫరే అనుకొని మనం వారి యొక్క పర్స్పెక్టివ్లోనే మనం మాట్లాడదాము, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్లోనే మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. 14వ వచనంలో మనం చూసుకుంటే, అభిషేకము నొందిన కేరేబువై యొక్క ఆశ్రముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు 15వ వచనం చాలా ఇంపార్టెంట్. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నువ్వు అన్యాయం పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరేబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. సో ఈ వచనాన్ని తీసుకుని వాళ్ళు ఏం చెప్తారంటే, లూసిఫరు పరలోకంలో ఉన్నప్పుడు దేవుని కంటే హై ఎదగాలనుకుంటాడు. సో దానివల్ల ఏం చేస్తాడంటే అతనికి గర్వం పెరిగి తన మనసులో పాపాన్ని చేస్తాడు. ఆ పాపం చేసినప్పుడు తను నేల మీదకి త్రోయబడతాడు. నేల మీదకి త్రోయబడినప్పుడు తనతో పాటు కొన్ని వేల రెవల్యూషన్లో ఉంటుంది 3% దేవదూతలను అందరినీ తీసుకొని వస్తాడని చెప్తాడు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, సైతాను అంటే ఈ భూమి, ఆదాము, ఏదైనా తోట ఇవన్నీ సృష్టించక మునుపు లూసిఫర్, దేవుని దూతలు అండ్ దేవుడు పరలోకంలో ఉన్నారు. సో పరలోకంలో కూడా పాపం ఎలా ఉంటుంది? ఎందుకంటే లూసిఫర్ పాపం చేసింది పరలోకంలోనే కదా. తన మనసులో పాపం చేశాడని ఇక్కడ క్లియర్గా రాసింది. తను గర్వం చేసుకొని తను నీలో పాపము కనుపడేంత వరకు నువ్వు నమ్మకంగా ఉంటివి అని చెప్పేసి అన్నాడు. అంటే పరలోకంలో కూడా పాపం చేసే అవకాశం ఉందా? బైబిల్ ప్రకారంగా ఎస్ ఉంది. ఎందుకంటే లూసిఫర్ అక్కడే పాపం చేసింది. సో ఇప్పుడు క్రిస్టియన్స్ అంతా కూడా ఏమనుకుంటారు, పరలోకానికి వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏమీ ఉండదు, అక్కడ పాపం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, హాయిగా దేవుని స్తుతిస్తూ ఉంటాము, హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి అంటారు. కానీ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా మీరు మీ చుట్టాలని మీరు గుర్తుపడతారని చెప్పేసి అని ఉంటుంది, మీరు ఒకరినొకరిని గుర్తుపడతారు, మాట్లాడతారు అని చెప్పేసి అని ఉంటుంది. సో అంటే అక్కడ కూడా నీకు ఎమోషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా నీకు ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ నరకంలో చూస్తే, నరకంలో ఒకవేళ ఎవరైనా మీ చుట్టాలు ఎవరైనా కనపడితే అక్కడ కూడా వాళ్ళు మీకు కనిపిస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. నా పరలోకంలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. సో నేను చెప్పట్లేదు, కానీ బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే, లూసిఫర్ ఆదాము కంటే ముందే లూసిఫర్ పాపం చేసి ఆ పాపం చేయడం ద్వారా నేల మీదకి త్రోయబడ్డాడు. ఇప్పుడు మరో ప్రశ్న, పరలోకంలో కూడా ఈ పాపము, ఈ పరిశుద్ధత, ఈ పాపము అనేది ఎలా మొదలైంది? ఎవరు క్రియేట్ చేశారు అని అంటే,
యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7 అనుకుంటా, ఒక్క నిమిషము. మన యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకుంటే దేవుడు ఏం చెప్తూ తెలుస్తున్నాడంటే, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలగజేయవాడను నేనే, యెహోవాను నేనే వీటన్నిటినీ కలగజేయవాడను. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, ఐ ఫ్రమ్ ద లైట్ అండ్ క్రియేట్ డార్క్నెస్, ఐ మేక్ పీస్ అండ్ క్రియేట్ ఈవిల్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఐ మేక్ పీస్ అండ్ క్రియేట్ ఈవిల్, ఐ ద లార్డ్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో దేవుడే పీస్ అండ్ ఈవిల్ రెండు కూడా ఆయనే చేస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. సో అందుకని పరలోకంలో కూడా లూసిఫర్కి ద్వేషం వచ్చేసింది. అండ్ ఏదెన్ తోటలోకి వచ్చేసిన తర్వాత ఆదాము పండు తినడానికి ప్రోత్సహించింది లూసిఫర్. లూసిఫర్ అంటే ఏంటనుకుంటున్నారు? అది తప్పుడు పదం కాదు, అది సాతాన్ అంటారు. కానీ సాతాన్ అనేది, సాతాన్ వేరు, లూసిఫర్ వేరు. సాతాన్ అంటే ఇట్స్ అక్యూజర్ అని అర్థం అనమాట. అడ్వర్సరీ, అక్యూజర్ అని చెప్పేసి అర్థం వస్తుంది. అండ్ లూసిఫర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే వాడు చీకటి సంబంధి అని అంటా ఉంటారు. పాపం వారికి తెలియదు లూసిఫర్ అంటే చీకటికి సంబంధించింది కాదని. ఇట్స్ లైట్ బేరర్ అంటే వెలుగునిచ్చేవాడు, వెలుగుని తీసుకొని వచ్చేవాడు అని దానికి అర్థం అనమాట లూసిఫర్ అంటే. అందుకే తేజో నక్షత్రమా అని చెప్పేసి అని అంటాడు అనమాట. ఇట్స్ బ్రైట్నింగ్ స్టార్, ఇట్స్ ఎ లైట్ బేరర్ అనమాట. సో అయితే లూసిఫర్ కూడా ఆదాము అవ్వకి పండు ఇచ్చినప్పుడు దేనికోసం ఇచ్చింది? జ్ఞానం కోసం ఇచ్చింది. అందుకే నాస్టిక్ గాస్పెల్స్ వాళ్ళు అలాగే నమ్ముతారు. వాళ్ళు లూసిఫర్ని యేసయ్యగా నమ్ముతారు, ఓల్డ్ టెస్టమెంట్ దేవుణ్ణి ఈవిల్గా నమ్ముతారు. ఎందుకంటే సర్పము వీళ్ళకి మనుషులకి జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకుంది, కానీ దేవుడు మాత్రం ఆ జ్ఞానాన్ని దాయాలని చెప్పేసి అని అనుకుంటాడు అనమాట. సో అది జరిగిన విషయం. అండ్ సైంటిఫిక్గా కూడా మనం చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫాసిల్స్, ఆ యొక్క జంతువుల యొక్క కళేబరాలు, వాటి మీద పరిశోధన చేసినప్పుడు అక్కడ క్యాన్సర్స్, కణాలు, వీటన్నిటివి కూడా ఉన్నాయని చెప్పేసి సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు దాన్ని తెలియపరిచారు. సో పాపం అనేది ఆదాము నుంచి స్టార్ట్ అవ్వలేదండి, అంతకు ముందు నుంచి స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది పరలోకంలోనే స్టార్ట్ అయింది పాపము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్రిస్టియన్స్ క్లెయిమ్ చేసేది ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం తీసుకొని ఒకసారి చదివి వినిపిస్తాను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. సో అందరికీ వ్యాపించెను అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. సో ఏం చెప్తున్నాడంటే పౌలు, ఒక మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది అనమాట. సో నేను చాలాసార్లు చెప్పాను, పాపం చేస్తే మరణమే శిక్ష కానీ నరకం శిక్ష కాదు. ఎందుకంటే దీనికి సంబంధించిన చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చదివిన దాంట్లో కూడా అదే ఉంది. ఏమని చెప్తా ఉన్నాడు? పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ వ్యాపించెను అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇక్కడ దానికి సొల్యూషన్ ఇస్తా ఉన్నాడు. ఏంటంటే 17వ వచనంలో, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఆదాము ద్వారా, ఇప్పుడు మనం క్రిస్టియన్ వేలోనే మనం ఆలోచిస్తే ఆదాము ద్వారా మనం పాపులు అయ్యాము. ఎలా అయ్యాము? మనం చేసే క్రియలను బట్టి కాదు, మనం చేసే యాక్షన్ బట్టి కాదు, మనం చేసే తప్పులను బట్టి కాదు. ఆదాము చేశాడు కాబట్టి అక్కడి నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా పాపులే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అది మనం చేసినా చేయకపోయినా, మనం పుడితే చాలు, చిన్న పిల్లలు అయినా సరే మనం పుట్టిన ఇమ్మీడియట్గా మనం పాపులం అయిపోతాము. సో ఇది బైబిల్ చెప్తా ఉంది. అదే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, అంటే ఏంటి? ఇది ఒకటి మీరు గమనించండి. ఇక్కడ మన ప్రమేయం ఏం లేదు. మనం ఎలాంటి వాళ్ళమో, నువ్వు ఎంత మంచి పనులు చేసినా ఏం చేసినా వాటన్నిటి గురించి లెక్కలేదు. నువ్వు జస్ట్ పుట్టావు కాబట్టి ఆదాం ద్వారా నువ్వు పాపివి అని చెప్పేసి అంటున్నారు. అదే ఇక్కడ చూసుకుంటే యేసుక్రీస్తు ద్వారా ఏమైతుందంట? అందరూ నీతిమంతులు అవుతారంట. ఇప్పుడు ఆదాం ఎవరో నాకు తెలియదు, గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ అనుకో, నా యాన్సెస్టర్. సో ఇలా కొత్త నిబంధనలు చూసేసుకుంటే
యేసయ్య పాపల కోసం మరణించాడు అని చెప్పేసి అంటారు. ఓకే, పాపల కోసం మరణించాడు. దేనికోసం మరణించాడు? మన ఫ్యూచర్ పాపల కోసం కూడా మరణించాడు. ఆదాం ఏ విధంగా అయితే మన ఫ్యూచర్ గురించి కూడా పాపల్ని వ్యాపింపజేశాడో, యేసయ్య కూడా మనం చూసుకుంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9-12 కూడా చూసుకుంటే ఆయన ఒక బలి ద్వారా పాపములకు అన్నిటికీ సమాప్తి కలగజేసిను అని ఉంటుంది. అంటే ఇంకా నో మోర్ బలి, ఆయన పాపములకు లేకుండా చేశాడు అని చెప్పేసి అంటుంది. సో ఇప్పుడు కూడా ఇక యేసయ్య నా ప్రమేయం లేకుండానే ఆది కాండంలో ఆదాము వల్ల ఏ విధంగా అయితే నా ప్రమేయం లేకుండానే నేను పాపినయ్యాను, అలాగే యేసుక్రీస్తు విషయంలో కూడా నా ప్రమేయం లేకుండా నేను నీతిమంతుడు అవుతాను. ఇదే బైబిల్ చెప్తుంది. అది క్రియలకు సంబంధించింది కాదు, ఇది కూడా క్రియలకు సంబంధించింది కాదు. సో అలాంటప్పుడు నాకు నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? దెర్ ఈజ్ నో నీడ్. ఎందుకంటే అది నాకు సంబంధించింది కాదు, ఇది కూడా అది నా చేతులారా చేసుకుంది కాదు, ఇది కూడా నా చేతులారా చేసుకుంది కాదు. అది నా చేతుల్లో లేదు, ఇది కూడా నా చేతుల్లో లేదు. ఈ పాపం అనే కాన్సెప్ట్ ని వీళ్ళు ఇలా తీసుకొచ్చి చేయడానికి గల కారణం ఏంటంటే, దాన్ని మిస్అండర్స్టూడ్ చేసుకోవడం వల్ల. ఎందుకంటే పాపం అంటే యాక్చువల్లీ హీబ్రూ వర్డ్ దానికి మనం చేసే మిస్టేక్స్ అని అర్థం. సో మరి దావీదు చెప్పాడు కదా అని అంటే, దావీదు పోయట్రికల్ గా చెప్పాడు. మనం ఎగ్జాంపుల్ గా చెప్తా ఉంటాడు, నువ్వు నా కడుపున పుట్టకుండా ఉండాల్సింది రా బాబు అని చెప్పేసి అంటారు కదా. సో అలా ఒక పోయట్రీగా తనకున్న పరిస్థితులను బట్టేసి తను రాసుకున్నాడు అనమాట. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశారు. సో జన్మతః పాపం అనేది లేనే లేదు. దిస్ ఈజ్ ఫైనల్ కంక్లూజన్ అకార్డింగ్ టు ద బైబిల్. థ్యాంక్ యూ.